నిరసన తెలియజేయడానికి, రెండు మీరు స్పెషల్ కేటగిరీస్ తీసుకెళ్లడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పడానికి, మూడు మన సమస్యలు ఏం కావాలి ఇక్కడ అధ్యయనం చేయడానికి. అందుకే ప్రతి నియోజకవర్గంలో 2 రోజులు పర్యటన పెట్టుకున్నాను. మన జనసేన సైనికులందరినీ కలుసుకునే అవకాశం దొరికింది నాకు. మన హోటల్ రూమ్లో కూడా కలుసుకున్నాను అందరినీ. అలాగే మిమ్మల్ని కూడా కలుసుకునే అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఆగస్టులో తర్వాత ఈ సమస్యలను అధ్యయనం చేసి ఈ సమస్యలకి జనసేన పార్టీ పరిష్కార మార్గాలు ఏంటి, చెయ్యగలిగేవి, ప్రయత్నం చేయగలిగేవి, సంపూర్ణంగా అమలు చేయగలిగేవి, వీటన్నిటితోటి మళ్ళీ నేను ఆగస్టు తర్వాత మళ్ళీ వచ్చి ఈ అధ్యయనం తర్వాత జనసేన పార్టీ ఏం చేయబోద్ది, ఈ పరిష్కారాలు ఎలా తీసుకెళ్తుంది, మన నాయకులను ఎలా గెలిపించుకోవాలి, మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి పార్టీని అని మీకు సర్వీనంగా నేను మళ్ళీ ఆగస్టు తర్వాత తెలియజేస్తాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఒకటే గుర్తుపెట్టుకుందాం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి జనసేన పార్టీ చాలా చిత్తశుద్ధితో ఉంది. వాళ్ళు మనకి సంజాయిషి చెప్పే వరకు, నిధులు ఇచ్చే వరకు, మనకి అభివృద్ధి చూపించే వరకు నేను చెప్పాను 175 నియోజకవర్గాల్లో మన నిరసన కవాతు కంటిన్యూ అవుతుంది. అలాగే ఈ నిరసన కవాతులో నాకు ఏదైనా గాయాలైనా కానీ, కింద పడ్డా కానీ, దాడులు జరిగినా కానీ, కుప్పముక్కడాలతో కుప్పంలో కూడా మేము నిరసన కవాతు చేస్తాం. నిరసన కవాతు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా మేము నిరసన కవాతు చేస్తాం. అక్కడ మీరు ఎలాంటి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు మీరు పెట్టినా సరే సమర్థవంతంగా మేము ఎదుర్కొంటాం. ఈ రోజున మిమ్మల్ని కోరుకుంటున్న ఒకటే, ఇప్పటికైనా సరే ప్రజలను మభ్యపెట్టద్దు, చిత్తశుద్ధిగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం పోటీ మీరు మాట్లాడండి, ముసలి కన్నీటి కాచకండి. ఎందుకంటే మేము ఆల్రెడీ దెబ్బతిన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చి వాళ్ళ నాయకులు మళ్ళీ 10 రకాలుగా మోసం చేశారు. ఆ బాధ ఉండిపోయింది నాకు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి మళ్ళీ ఇదే మాట మాట్లాడితే ఈసారి, ఎందుకంటే దానికి ముఖ్య కారణం 1972లో 370 పైచిలకు యువత చనిపోయారు. మా ఇక్కడ యువత లాంటి యువకులు, కాలేజీ విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం కోసం. అలాంటి రాష్ట్రం వాళ్ళ బలిదానాలు వేస్ట్ అయిపోయినాయి, నిర్వీర్యం అయిపోయినాయి. ఈరోజు రాష్ట్రం వచ్చింది. మళ్ళీ ఇంకోసారి ప్రజల్ని ఆ బలిదానాలకి గౌరవిస్తూ ఇంకోసారి యువత నిరాశ నిస్పృహలకు గురవ్వకుండా ఖచ్చితంగా చాలా బలంగా పోరాటం చేయాలి. ఆ సమయం ఆసన్నమైంది. మీ అందరి సహాయ సహకారాలు కావాలి. మీరు అండగా ఉంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఇక్కడున్న అవినీతితో నిండిపోయిన రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టి ఒక సరికొత్త ప్రభుత్వం స్థాపించడం కోసం మీ అందరూ అండదండలు కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఆశీస్సులు కోరుకుంటూ 2019 ఎన్నికలకి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని